గోదారమ్మ కాస్త శాంతించింది. జ్ఞాన సరస్వతి దేవి సన్నిధిలో వరద తగ్గుముఖం పట్టింది. కానీ ఆలయ వీధులన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ తో అంతా సేఫ్. కానీ ఏ క్షణాన మళ్ళీ గోదావరి ఉప్పొంగుతుందో అని బాసర బెంబేలెత్తుతోంది. బాసరలో స్వల్పంగా తగ్గిన వరద నీటిలోనే దుకాణ సముదాయాలు. పూర్తయిన ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్. వరద ప్రవాహంతో ఉక్కిరిబిక్కిరైన బాసర ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. బాసర వరదల్లో చిక్కుకున్న 125 మందిని కాపాడడంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. బుగ్ర గోదావరి శాంతించాలంటూ బాసర ప్రధాన ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆలయ అర్చకులు. ఉన్నతాధికారులు వరద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బాసర మండలంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్ ని దగ్గరుండి పర్యవేక్షించారు భైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్. వరద ఉధృతి తగ్గుతున్నప్పటికీ నాందేడ్లో వర్షాలు కురుస్తున్నాయి. మళ్ళీ ఆ ఎఫెక్ట్ బాసరకు ఉండే అవకాశం ఉంది. గోదావరి వరద ఉధృతి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటే ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? గోదావరిలో మహారాష్ట్ర అంటే ఇది లాతూర్, నాందేడ్, దిస్ ఇస్ ద క్యాచ్మెంట్ ఏరియా. సో అక్కడ రెయిన్ఫాల్ అయితే ఆబ్వియస్గా ఎఫెక్ట్ వస్తుంది. కానీ నిన్న నైట్ నుండి ఎక్కువ రెయిన్ఫాల్ జరగలే. ఈరోజు కూడా ఇప్పుడు కూడా రెయిన్ఫాల్ జరగలే. సో అదే కారణం ఇన్ఫ్లో తగ్గింది. ఏం ప్రమాదం లేకుండా మేము మొత్తం రెస్క్యూ చేస్తున్నాము. ఇది అడిషనల్ ఎస్పీ చెప్తున్నది. ఓవరాల్గానైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం. వరద ఉధృతి కూడా తగ్గి గోదావరి శాంతించే అవకాశం ఉంది. వరద ఉధృతి తగ్గితే ఇప్పుడు మనం వెనుక వైపు చూస్తున్న ప్రాంతం అంతా, వరదలో చిక్కుకున్న ఈ ప్రాంతం అంతా మళ్ళీ పాత ఆ రోజుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి వరద ఉధృతి వెనక్కి వెళ్ళిపోతే సహాయక చర్యలకు అవకాశం ఉంటుంది. వరద ముంపు ప్రాంతంగా ఉన్న ఇక్కడ ఎంత నష్టం జరిగింది ఏందనేది క్యాల్కులేషన్ చేసే అవకాశం ఉంటుందని అడిషనల్ ఎస్పీ చెప్తున్న పరిస్థితి. కనుపసం ప్రమేతో నరేష్, TV9 బాసరా.